ఎస్సీఆర్టీ తెలంగాణ నిర్వహించేటువంటి డౌట్ క్లారిఫికేషన్ సెషన్కి స్వాగతం. ఈరోజు మనకి జాతీయ సమైక్యతా దినోత్సవం. మరి ఈరోజు మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రతి ఉపాధ్యాయులు అదేవిధంగా పిల్లలు మనం జాతీయ సమగ్రత కొరకు పునరంకితం అవుదామని మీ అందరి తరఫున అలాగే మేము కూడా మరి ఆశిస్తున్నాం. మళ్ళీ ఈరోజు మనకి డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్కి ఇచ్చేసినటువంటి మిత్రులు రాజేంద్ర కుమార్ గారు, వీరు మోడల్ స్కూల్లో పనిచేస్తున్నారు. అదేవిధంగా రాధాకృష్ణాచారి సారు భూపాలపల్లిలో స్కూల్ అసిస్టెంట్ సోషల్గా పనిచేస్తున్నారు. మళ్ళీ ఈరోజు మనం ఈ యొక్క డౌట్స్ క్లారిఫికేషన్ మీద మనం ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మధ్య నిజంగా పని సార్, ఇప్పుడు ఈ కోవిడ్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొంత సిలబస్ను తీసేసిందని చెప్పి పత్రికలలో రావడం, ప్లస్ కొంత సమాచారం పిల్లలకు తెలియడం జరిగింది సార్. మరి ఒకవైపు ఏమో సిలబస్ తీసేసిండ్రని అంటున్నారు, అదేవిధంగా అదే తీసేసిన సిలబస్ మీద కొన్ని చాప్టర్లలో ప్రాజెక్ట్ వర్క్స్ ఇవ్వాలని, యాక్టివిటీస్ చేయాలని ఇట్లా కొంత కన్ఫ్యూజన్కు దారితీసింది సార్. మరి దీని మీద మీరు ఏమైనా వివరణ ఇవ్వగలుగుతారా? ఓకే, మంచి ప్రశ్న రాధాకృష్ణాచారి సార్. మనకి 2 days బ్యాకే గౌరవ కమిషనర్ గారు మరి ఒక ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది దీని మీద. మనకి ప్రొసీడింగ్లో ఎక్కడ కూడా సిలబస్ రెడ్యూస్ చేసినారన్నటువంటి పదం ఎక్కడ కూడా లేదు. అంటే ఎక్కడ కూడా సిలబస్ మాత్రం తీసివేయలేదు. మరి తీసివేయనప్పుడు మరి ఈ లెసన్స్ ఎందుకు ఇచ్చినారు అన్నటువంటిది రెండవ ప్రశ్న. యాక్చువల్గా ఏం చేసినామంటే మనకి తరగతి వారీగా కొన్ని చాప్టర్స్ ఇవి మనకి పబ్లిక్ ఎగ్జామ్కి కాకుండా ఏంటంటే విద్యార్థులు ఆ విషయాల పట్ల అవగాహన కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో పూర్తిగా రెడ్యూస్ అయినటువంటిది కాకుండా ఆ లెసన్ల నుంచి ఏదైతే ఇప్పుడు లిస్టులో వాళ్ళు ఎస్సీఆర్టీ తెలంగాణ పేర్కొన్నటువంటి లిస్టులో ఉన్నటువంటి లెసన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనము పిల్లలకి మరీ వాళ్ళకి ఆ పాఠాలను దూరం చేయకుండా ఆ పాఠాల నుండి కొన్ని యాక్టివిటీస్ కానీ కొన్ని ప్రాజెక్టుల వరకు కానీ ఇవ్వాలని చాలా స్పష్టంగా పేర్కొనడం అన్నటువంటిది జరిగింది. కానీ ఈ లెసన్ల నుంచి వచ్చేటువంటి యాక్టివిటీస్ కానీ ప్రాజెక్టుల వరకు కానీ ఫార్మేటివ్ అసెస్మెంట్కు పరిగణలోకి తీసుకోబడవు. మరి తీసుకోబడవు అన్నప్పుడు మరి ఎందుకు మేము చేయాలి అన్నటువంటిది నెక్స్ట్ క్వశ్చన్ రావడం అన్నటువంటిది జరుగుతుంది. కానీ ఇక్కడ మనం ఓన్లీ సాంఘిక శాస్త్రం యొక్క అధ్యయనం అంటే కేవలం పరీక్షల కొరకు మాత్రమే కాదు, పిల్లలు అన్ని విషయాలు కూడా తెలుసుకోవాలన్నట్టుదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి దానిలో భాగంగానే మరి రెడ్యూస్ అయితే చేసినా కూడా దాని విషయాలు కూడా మనకి టీషర్ట్లో ప్రసారం అవుతున్నాయి. అదేవిధంగా ఎస్సీఆర్టీ వెబ్సైట్లో కూడా దానికి సంబంధించినటువంటి వర్క్షీట్లు కూడా పెడుతున్నారు. అంటే మనం పిల్లలకు కావలసినటువంటి ఇన్పుట్ ఏదైతే ఉందో మన పరంగా మొత్తం ఇచ్చి కేవలం ఈ యొక్క ఆ లెసన్ల మీద కొంత వర్క్ చేయించినట్టయితే పిల్లలకి దాని మీద అవగాహన ఉంటుంది అన్నటువంటిది ఉద్దేశం. మనం ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఇప్పుడు 10th క్లాస్లో మనకి 6th లెసన్ తీసేశారు, 7th, 8th, 9th, అదేవిధంగా పేపర్ 2కి వచ్చేటప్పటికి 13th లెసన్, 19th లెసన్ తీసివేయడం అన్నటువంటిది జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి ఒక డౌట్ ఉంటుంది, మరి ఈ యొక్క లెసన్లలో మేము పిల్లలతో ఏమి యాక్టివిటీ చేయించాలన్నటువంటిది కూడా ఒక అనుమానం ఉంటుంది. దీంట్లో మనం గమనించినట్లయితే ఇప్పుడు ఉదాహరణకి 6వ లెసన్లో జనాభా పాఠంలో మనకు అక్కడ ఒక సర్వే ఉంది. కానీ ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం సర్వేకి పిల్లల్ని పంపి మనం తీసుకురావడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మెథడ్లో మనం ఏం చేయాలి, మీ తల్లిదండ్రుల దగ్గర ఎలాగూ మీ బంధువుల ఫోన్ నంబర్లు అదేవిధంగా కొంచెం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ సర్వేకి సంబంధించినటువంటిది మనం టెక్స్ట్ బుక్లో స్పష్టంగా కాలమ్స్తో ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని సేకరించుకొని వచ్చి మనం పిల్లలకి ఒక సర్వే ఎట్లా కండక్ట్ చేస్తారన్నటువంటి అవగాహన కలిగించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది పరీక్షలో రాకపోవచ్చు, కానీ దీనికి మార్కులు ఉండకపోవచ్చు, కానీ ఆ విషయం పిల్లలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఆ రకంగా చెప్పడం జరిగింది. కానీ మరి ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ మేము ఇయ్యాలా వద్దన్నటువంటి మళ్ళీ స్టిల్ డౌట్ ఏంటంటే, కాబట్టి సార్ మనం ఏదైతే రిమైనింగ్ పాఠాలు ఉన్నాయో వాటి నుంచి మీరు ప్రాజెక్టులు ఇవ్వండి, అదేవిధంగా కాంటెంపరీ ఇవ్వండి, అదేవిధంగా ఫేర్ నోట్స్, అదేవిధంగా స్లిప్ టెస్ట్ కండక్ట్ చేయండి.
మరి ఈ పాఠాల నుంచి ఏదైతే లిస్టులో ఉన్నటువంటి పాఠాలు ఏవైతే ఉన్నో చిన్న చిన్న యాక్టివిటీస్ పిల్లలతో చేయించి ఆ విషయం పట్ల అవగాహన కలిగిస్తే బాగుంటుంది అన్నటువంటిది ఉద్దేశం సార్. ఇప్పుడు ఒక సార్ అంటే మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారంగా ఏవైతే పాఠాలు తీసేసిండు 30%, 29% అని ఉన్నాయో అవి కేవలం పరీక్షల్లో ప్రశ్నలు రాకుండా ఉండడానికి మాత్రమే తప్ప అవి జ్ఞానాన్ని పొందడంలో తీసేయలేదు అనేది మీరు చెప్తారు. అంటే విద్యార్థి పరీక్షలో మార్కులు నష్టపోకుండా ఉండడానికి, విద్యార్థి యొక్క పరీక్ష భారం తగ్గించడానికి మాత్రమే ఆ కొన్ని చాప్టర్లు వాటిలో పరీక్షలో ప్రశ్నలు అడగరు, కానీ జ్ఞానం కోసం మాత్రమే విద్యార్థి నేర్చుకోవడం అవసరం అనేది మేము ఉద్దేశం. ఇప్పుడు ఒక ఫోన్ కాల్ వస్తుంది, మనం తీసుకుందాం. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. ఐఎమ్ శ్రీనిధి ఆఫ్ 10th క్లాస్ ఫ్రమ్ ZPHS తాడ్వాయ్. చెప్పమ్మా, ఏ డిస్ట్రిక్ట్ అమ్మా? కామారెడ్డి డిస్ట్రిక్ట్ సార్. ఓకే Sir, I have a doubt regarding world between the world wars. Okay. Sir, I have two doubts. Can I ask? Yes, please. Sir, I want an exact and straight answer. My first doubt is, what is the history behind the formation of the Triple Alliance? Triple Alliance, okay. Okay. And my second one is, what was the trick Bismarck used to form the Triple Alliance? What was the trick? What was the trick Bismarck used to form the Triple Alliance? Okay. Okay, Rajendra Kumar. So here, whatever when you observe the history of Europe, as you might have studied in the last class, means in the 9th class, this one was taken in the unification of Germany. Whereas Bismarck, he wanted to bring together all wherever the German areas are there. So for that purpose, he some diplomatic. Here the diplomatic one is very important. Here it is he waged the war with, as you know, earlier in the 9th class we studied, he waged the war with Austria and again with France. He in the beginning he waged the war with Denmark. So in this one there is a change in the political map. So this whatever the Denmark, some areas was taken over by the Bismarck, and later on with Austria he has taken over. So in this one, for the future, means here it is not only with the unification of Germany, that is not over. So in future also they expected, yes, some whatever the like wars or else any type of political things can happen. So that is what they formed these, what are the triple alliances. Because of there, the one is ideological differences, it was there, one thing, and the second thing, that one it is where here these what are the like Britain, France, as you know, Britain and France, these two are the quite enemies, but later on they came together. Why? Because of these what are the political developments, it is. So here it is we cannot means here it is a single sentence is not enough to explain how the what are the triple alliance is formed, but here it is Bismarck played an important role in the formation of this triple alliance. మరొక ఫోన్ కాల్ వచ్చింది. హలో. హలో, చెప్పమ్మా, ఎక్కడి నుంచమ్మా? హైదరాబాద్. మీ పేరమ్మా? మణిదీప్. డౌట్ ఏందమ్మా, చెప్పు. Sir, what is difference between infrared rays and visible rays? Once again. Difference between infrared rays and visible rays. Okay. Infrared rays. No. They are asking from the, you are asking from the atmosphere. Which lesson? You are asking social studies question or physics? ఓకే. యాక్చువల్గా అయితే అది ఫిజిక్స్ ఉన్నటువంటిది, రైట్. దీంట్లో మనకి అమ్మాయి అడిగినటువంటి దాంట్లో కూడా మనకి ఏంటంటే జర్మనీ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే యూరోప్లో బ్రిటన్ని ఏ రకంగానైనా సరే మనం ఎదుర్కోవాలి అనుకున్నప్పుడు మిగతా యూరోప్ కంట్రీస్ను కూడా తన వైపు తిప్పుకున్నటువంటిది ఒక ఆలోచన. దాంట్లో భాగంగానే మనకి సీక్రెట్ అలయన్సెస్ అన్నటువంటివి ఉండడం జరిగింది. ముఖ్యంగా బిస్మార్క్ ఏం చేశాడంటే 1870లో
దీంట్లో మనకు చూసినట్లయితే ఫ్రాన్స్ని ఓడించిన తర్వాత ఏం చేసినాడు ఆయన, ఈ యొక్క జర్మన్ ఛాన్సలర్ ఏం చేసినాడంటే ఈ ఫ్రాన్స్ని ఒంటరి వాడిని చేయాలి అని ఏమంటారు, ఫ్రాన్స్ని ఒంటరిగా చేయాలన్నటువంటిది ఒక ఆలోచన. అందుకని ఏం చేసినారు, 1879లో ఆయన ఆస్ట్రియాతో ఒప్పందం చేసుకున్నాడు. అదేవిధంగా 1882లో ఇటలీ ఆస్ట్రేలియాలతో రహస్యంగా ఒప్పందం చేసుకోవడం అన్నటువంటి ఉద్దేశం. అంటే ఇక్కడ ఏంటంటే యూరోప్లో ఎవరికి వాళ్ళు ఆధిపత్యం వహించాలి అంటే ఒకరికి తెలియకుండా ఒకరికి వాళ్ళు ఒప్పందాలు చేసుకొని ఒక రకమైనటువంటి టెన్షన్ యూరోప్లో క్రియేట్ చేయడం అన్నటువంటిది దీని వెనుక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం. రైట్. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కూడా ఇప్పుడు మనకి వర్క్షీట్స్కి సంబంధించి కూడా మొన్ననే మనకి ఎస్సీఆర్టీలో కొన్ని వర్క్షీట్లు కూడా వెబ్సైట్లో పెట్టడం అన్నటువంటిది కూడా జరిగింది. విద్యార్థులకు కూడా ఒక విన్నపం ఏంటంటే, అట్లాగే ఉపాధ్యాయులకు కూడా ఒక విన్నపం ఏంటంటే, ఎప్పుడైతే ఎస్సీఆర్టీ వర్క్షీట్స్ మనకి ఎప్పుడైతే వెబ్సైట్లో పెట్టినారో ఏం చేస్తున్నారంటే మొత్తం ఒకటేసారి వాళ్ళకి పీడిఎఫ్ రూపంలో వాళ్ళకి పిల్లలు పెట్టడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు ఇన్ని వర్క్షీట్స్ మనం ఎప్పుడు కంప్లీట్ చేద్దాం అన్నటువంటి దాంతో ఏవి కూడా చేయడం లేదు పిల్లలు. అందుకనే ఇక్కడ ఉపాధ్యాయులకు కానీ విద్యార్థులకు కానీ మనవి ఏంటంటే ఏ రోజైతే పాఠం జరిగింటుందో ఆ వర్క్షీట్లు మాత్రమే పిల్లలకు పంపించడం వల్ల మరి ఎక్కువ ఫలితం ఉండడానికి అవకాశం ఉంది. మరొక ఫోన్ కాల్ వస్తుంది, తర్వాత మనం డిస్కస్ చేద్దాం. హలో, పేరు చెప్పమ్మా. సంజన సార్. సంజన, ఎక్కడి నుంచి అమ్మా? వరంగల్ సార్. వరంగల్. ఓకే అమ్మా, డౌట్ ఏందమ్మా? తిరోగమన ఋతుపవనాల గురించి. ఓకే, తిరోగమన ఋతుపవనాలు. రైట్. మీరు ఇది మనకి మన క్లైమేట్ లెసన్లో మనం చూడవచ్చమ్మా. ఋతుపవనాలను 2 రకాలుగా విభజిస్తారు. ఒకటి నైరుతి ఋతుపవనాలు, రెండవది ఈశాన్య ఋతుపవనాలు. మనకి ఈశాన్య ఋతుపవనాలనే ఏమని పిలుస్తారంటే తిరోగమన ఋతుపవనాలని పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. మనకి చూసినట్లయితే ఎప్పుడైనా సరే తిరోగమన ఋతుపవనాలు దాదాపు రాజస్థాన్ ఆ రాష్ట్రం వరకు అప్ టు సెప్టెంబర్ ఎండింగ్ వరకు అక్కడికి రీచ్ అవుతాయి. మన నైరుతి ఋతుపవనాలు అప్ టు సెప్టెంబర్ వరకు హిమాలయాల దగ్గరికి రీచ్ అవుతాయి. రాజస్థాన్ వరకు. సెప్టెంబర్ తర్వాత మళ్ళీ అప్పుడు ఏమవుతాయంటే ఏవైతే బంగాళాఖాతంలో మనకు అప్పుడు ఏమవుతుందంటే అల్పపీడన ఏర్పడడం అన్నటువంటిది జరుగుతుంది. అందుకనే అప్పుడు ఋతుపవనాలు ఏమవుతున్నాయి, తిరోగమనం చెందడం అన్నటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది కాబట్టి అవి ఇటువైపు ప్రయాణం చేస్తాయి. మనందరికీ తెలుసు ఎప్పుడు కూడా పవనం అన్నటువంటిది అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతానికి వీయడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అధిక పీడనం ఉంది కాబట్టి బంగాళాఖాతంలో అల్పపీడనం ఉంది కాబట్టి ఆ పవనాలు మరి వస్తూ ఉన్నాయి. అందుకని ఈసారి మనకి ఎక్కువ వర్షాలు బాగా కురవడానికి కారణం ఏదంటే ఈ యొక్క తిరోగమన ఋతుపవనాలు లేటుగా రావడం అన్నటువంటిది కూడా జరిగింది. ఇప్పుడు ఈ తిరోగమన ఋతుపవనాలు మనకు వచ్చేటప్పుడు ఏమవుతుందంటే బంగాళాఖాతం గుండా తిరిగి వస్తున్నాయి కాబట్టి మనకి ఇవి తీరం దాటే క్రమంలో ఎక్కువ మటుకు కోరమండల్ తీరంలో ఎక్కువ వర్షపాతం కురవడం అన్నటువంటిది జరుగుతుంది. అందుకనే ఈ తమిళనాడు రాష్ట్రంలో నైరుతి ఋతుపవన కాలంలో తక్కువ వర్షపాతం ఉంటుంది, తిరోగమన ఋతుపవన కాలంలో ఎక్కువ వర్షపాతం ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. మరి నైరుతి ఋతుపవన కాలంలో ఎందుకు కోరమండల్ తీరంలో వర్షపాతం తక్కువ ఉంటుందంటే అది పశ్చిమ కనుమల యొక్క వర్షక్షయ ప్రాంతంలో ఉండడం వల్ల అవి ఆ ఋతుపవనాలు దాటి వెళ్ళవు కాబట్టి ఆ వర్షక్షయ ప్రాంతం తమిళనాడు రాష్ట్రం ఉంది కాబట్టి అప్పుడు తక్కువ వర్షపాతం ఉంటుంది. తిరోగమన ఋతుపవన కాలంలో ఎక్కువ వర్షపాతం ఉండడం అన్నట్టు జరుగుతుంది. అందుకనే తిరోగమన ఋతుపవన కాలంలో మనకి ఏదైతే బంగాళాఖాతంలో ఈ యొక్క అల్పపీడనాలు వాయుగుండాలు ఏర్పడడం వల్ల మనకేమవుతుందంటే ఎక్కువ వర్షపాతం మనకి పెద్ద మొత్తంలో కురియడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని తీర ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా ఈ యొక్క తిరోగమన ఋతుపవనాల కొరకు భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు ఏ తుఫాన్ వస్తుందో మరి ఎటువంటి నష్టం జరుగుతుంది అన్నటువంటి భయాందోళనలకి ఎక్కువగా గురవుతూ ఉంటారు. ఇది తిరోగమన ఋతుపవనాలు. తిరోగమన ఋతుపవనాలని వెనుకకు మరలే ఋతుపవనాలని కూడా అనవచ్చు. నైరుతి ఋతుపవనాలు పురోగమనం అంటే అవి ముందుకు వెళ్తూ ఉంటాయి,
ముందుకెళ్ళినటువంటి ఋతుపవనాలు మళ్ళీ వెనుకకు తిరిగి వచ్చేటప్పుడు వాటిని తిరోగమన ఋతుపవనాలు అంటారు. వెనుకకు మరలే ఋతుపవనాలను కూడా వాటిని పిలవచ్చు. ఓకే, ఇంకో ఫోన్ కాల్ వస్తుంది, తీసుకుందాం. హలో హలో సార్, చెప్పమ్మా, పేరమ్మా? నా పేరు యోగేశ్వర్ సార్. యోగేశ్వర్, ఏ జిల్లా యోగేశ్వర్? కృష్ణా డిస్ట్రిక్ట్ సార్. వెరీ గుడ్, కృష్ణా డిస్ట్రిక్ట్, వెరీ గుడ్. చెప్పమ్మా. సార్, గ్రీన్ హౌస్ గురించి కొంచెం చెప్పండి సార్. కంపల్సరీ అమ్మా, చాలా సంతోషం. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా నువ్వు ఫోన్ చేసినావంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మిత్రుడు ఇప్పుడు రాధాకృష్ణ, గ్రీన్ హౌస్. ఓకేనా, చాలా చక్కటి ప్రశ్న అడిగావు. గ్రీన్ హౌస్ అంటే తెలుగులో దాన్ని హరిత గృహము అని అంటారు. సాధారణంగా ఉష్ణోగ్రత అనేది సూర్యుని నుండి నేల మీదకి వచ్చినప్పుడు అది నేలను డైరెక్ట్గా వేడి చేస్తుంది, అంటే భూమిని డైరెక్ట్గా వేడి చేస్తుంది. భూమి నుండి మళ్ళీ గాలి పైకి పోయినప్పుడు గాలి వాతావరణం అనేది వేడవుతూ ఉంటుంది. అయితే ఇట్లా అయ్యేటువంటి క్రమంలో భూమి నుండి టెంపరేచర్ అనేది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఈ హరిత గృహం అనేటువంటిది ఏర్పాటు చేసినటువంటి దగ్గర ఒక గ్రీన్ షీట్స్ అనేటువంటి వాటిని ఏర్పాటు చేస్తారు. చేసి వాటి లోపల కావాల్సినటువంటి మొక్కల్ని పెంచడం అనేది జరుగుతుంది. ఆ మొక్కలకు ఎంతైతే టెంపరేచర్ ఉండాలనో అంత టెంపరేచరు అక్కడే నిల్వ ఉండేటట్టుగా చూస్తారు. అంటే టెంపరేచర్ని అక్కడే పట్టి ఉంచడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటే గ్రీన్ హౌస్ అని అంటారు. మరి అదే మొక్కల పరంగా చూస్తే మంచిదే, కానీ వాతావరణం పరంగా మొత్తంగా చూసినప్పుడు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేటువంటిది మానవాళికి చాలా నష్టం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎంతైతే టెంపరేచర్ భూమి మీదకి వస్తుందో అది మళ్ళీ అంతా బయటికి వెళ్ళిపోతేనే భూమి సాధారణ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. బయటికి వెళ్ళిపోకుండా ఆ భూమి పైన ఉన్నటువంటి వాతావరణాన్నే పట్టుకొని అక్కడే ఉన్నట్లయితే భూమి మీద ఉన్నటువంటి టెంపరేచర్స్ పెరిగి ధృవాల దగ్గర ఉన్నటువంటి సముద్రాలలో సముద్రం అంటే మంచు రూపంలో ఉన్నటువంటి సముద్రం కరిగి ఆ నీటి మట్టాలు పెరిగి సముద్ర తీరాలు మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అంటే గ్రీన్ హౌస్ అనేది మొక్కల వరకు మంచిది, కృత్రిమ మొక్కల వరకు మంచిది. మొత్తం ఓవరాల్గా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది మానవాళికి నష్టం చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ. నెక్స్ట్ ఫోన్ కాల్ వస్తుంది. హలో హలో సార్, చెప్పమ్మా, ఎక్కడి నుంచి అమ్మా? హైదరాబాద్ నుంచి సార్. హైదరాబాద్, పేరమ్మా? గణేష్. ధనేష్, రైట్. చెప్పు ధనేష్, డౌట్ ఏంది సార్? ఇప్పుడు టర్కీలో సునామీ వచ్చింది కదా సార్, మళ్ళీ ఒక్కసారి చెప్పమ్మా. టర్కీలో సునామీస్ వచ్చినాయి కదా సార్, సునామీ వాటికి రీజన్స్ ఏంటివి సార్? ఓకే, సునామీకి రీజన్. ఓకే, సో వెనెవర్ ద సునామీస్ అనేటి జనరల్గా మనకి వెనెవర్ ఇట్ ఈస్ ఇన్ ద ఓషియన్, the earthquake if it is there, then we can expect the whatever the tsunami it is. Means in the oceans whatever the earthquakes are quite common, one another place it is continuously, that one will work, but here when the severity is more, when the depth is more, whatever this earthquake, then the vibrations that one will reach up to the top level in the same way. So like that one, whereas a tsunami means, whereas when you say about the tsunami, it is nothing but the waves of the ocean water, whereas which will reach up to the sea coast with the same speed. So here when you are asking about the reason is only the earthquake, that one what it is coming, that it is from the whatever the point, that one if you take the whatever the starting point, that one it is that one is from the ocean, and that one, that whatever the waves are there, that one it is reaching up to the sea coast. So we are experiencing that one it is. ఇప్పుడు మనకి భూమి మీద మనకి చూసుకున్నట్లయితే ఎర్త్కేక్ వచ్చిందంటే దాని ఇంపాక్ట్ మనకి ప్రత్యక్షంగా కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. అదే మనకి సముద్రాలకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఎర్త్కేక్ యొక్క రిక్టర్ స్కేల్ మీద ఎక్కువ నమోదైనప్పుడు ఏమవుతాయంటే ఆటోమేటిక్గా అది అలల యొక్క తీవ్రత అన్నటువంటిది, హైట్ అన్నటువంటిది చాలా ఎక్కువ పెరగడం అన్నటువంటిది జరుగుతుంది. అందుకే మనం ఎవరైతే ఈ 9th క్లాస్లో ఈ పాఠం విన్నటువంటి స్టూడెంటు, ఎస్పెషల్లీ ఇండోనేషియాలో ఉన్నటువంటి బాలి ద్వీపంలో ఒక అమ్మాయి రోజు వచ్చేటువంటి అలలను గమనిస్తూ ఉంది కాబట్టి ఆ రోజు ఎందుకో మరి అలల యొక్క హైట్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇక్కడ ఏదో సంథింగ్ సునామీ రాబోతుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి బీచ్లో ఉన్నటువంటి ప్రజలను అలర్ట్ చేసి కూడా
ఎంతో మంది ప్రాణాలను కాపాడడం కూడా జరిగింది. కాబట్టి అక్కడ మనకు ఒకటే ఇండికేటర్ ఏంటంటే రెగ్యులర్గా వచ్చేటువంటి అలల కంటే కూడా సునామీ వచ్చినప్పుడు వాటి యొక్క తీవ్రత హైట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. దీనికి ప్రధానమైనటువంటి రీజన్ ఏంటంటే భూకంపాలు సంభవించడమే సముద్రంలో. ఓకే, రైట్ నాన్న. నెక్స్ట్ మనము ఇప్పుడు వర్క్షీట్ల గురించి కూడా ఇంకో ఫోన్ కాల్ వస్తుంది. హలో హలో సార్. చెప్పమ్మా, ఏ జిల్లా? సార్ నాకు I have a doubt about Russian socialist revolution, sir. Okay, what is your doubt on in that one? Yeah, that is a big chapter. You specify, do you have any specific doubt in that one? No, sir, I have whole doubt, sir. Whole doubt, okay. Okay. So anyhow, just I will give the little bit of clarity on that one. Brief. So here the Russian revolution is mainly because of the peasants, those who are working. Peasants means the people who are working on the agriculture land. They feel that when it is the kings are enjoying, the kings of the Russia, they are enjoying. So the here the what are the classes are divided, that when it is high noble people and as well as the peasants. So that is what these whatever the differences that when it is there. And especially during the World War I and World War II, the emperor of the Russia, means we call them as a Tsar, they did not take into consideration of the peasants one. Means the peasants, they are growing the crop and that one it is sending to the military people, and in the country also economically quite worst situation was there. So that is what they have taken the inspiration of from earlier revolutions, like what is the France revolution, like that one. Under the leadership of Lenin, they revolted and they captured the power. That one it is in the October of 1917 and established the this whatever the new whatever the government in the Russia. So whatever the topic you have asked, it is a quite vast one, but whereas only the reason I explained why that one has took place. యాక్చువల్గా ఏంటంటే మనకి రష్యాలో ఉన్నటువంటి రష్యాని జార్ చక్రవర్తులు మనకి పరిపాలన చేసినారు. అప్పటి వరకు ఏంటంటే రష్యాను జార్ నికోలస్ II పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన కాలంలోనే ఏమైందంటే మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా కూడా పాల్గొనడం అన్నటువంటిది జరిగింది. కానీ ఇక్కడ సమస్య ఏమైందంటే మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా పాల్గొనడం వల్ల ఏమైందంటే మొత్తం డబ్బు ప్లస్ ఆహార నిల్వలు అన్నీ కూడా రైతులకు సప్లై చేసేటువంటి పరిస్థితి వచ్చేసింది. సైనికులకు సప్లై చేసే పరిస్థితి వచ్చింది. దీంతో దేశీయంగా చాలామందికి ఈవెన్ తిండి లేని పరిస్థితులు వాళ్ళు ఎదుర్కోవడం అన్నటువంటిది జరిగింది. అందుకనే దాదాపు 10,000 మంది మహిళలు ఈ యొక్క సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో మాకు రొట్టె శాంతి కావాలన్నటువంటి ఒక నినాదంతో వాళ్ళు ఏం చేసినారంటే ఒక పెద్ద ఊరేగింపుని తీయడం అన్నటువంటిది జరిగింది. అప్పుడు జార్ నికోలస్ II ఏమన్నాడంటే ఇమ్మీడియట్గా ఆ యొక్క ర్యాలీని మీరు భగ్నం చేయండి, అవసరమైతే కాల్పులు జరపండి అని చెప్పి సైనికులను ఆదేశించడం అన్నటువంటిది జరిగింది. కానీ సైనికులు కూడా అదే కడుపు మంటతో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ పని చేయకుండా, నికోలస్ చెప్పినటువంటి పని చేయకుండా వాళ్ళు ఆ మహిళలతో చేతులు కలిపి వాళ్ళు రాజుకు వ్యతిరేకంగా వాళ్ళు కూడా చేయడం అన్నటువంటిది జరిగింది. దాన్నే మనం చరిత్రలో ఈ యొక్క 1917 తొలి రష్యన్ విప్లవం లేదా మార్చి విప్లవం అన్నటువంటిది పిలవడం అన్నటువంటిది జరిగింది. దాని తర్వాత 1917లో వ్లాదిమిర్ లెనిన్ నాయకత్వంలో మరొక 1917లోనే మనకి అక్టోబర్లో మరొక విప్లవం, అక్టోబర్ నవంబర్ మంత్లో మరొక విప్లవం రావడం అన్నటువంటిది జరిగింది. రైట్, ఓకే. మరొక ఫోన్ కాల్ తీసుకుందాం. నెక్స్ట్ ఇంకో ఫోన్ కాల్ వస్తా ఉంది. Hello, good afternoon. Yeah, good గుడ్ afternoon. ఆఫ్టర్నూన్ అమ్మా. Sir, మీ పేరమ్మా? hello. Sir, Afrin, sir. ఆస్ట్రిన్. ఓ, Afrin. అఫ్రిన్. ఓకే. From where? Sir, Kadapa district, sir. Kadapa. ఫ్రమ్ Very కడప. good. వెరీ Okay. గుడ్. ఆస్క్ డౌట్ అమ్మా. Sir, could you please explain about the easterlies, westerlies, subtropical high pressure belt, Okay. 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 Trade winds. Yeah. So here
whereas regarding the winds when we see which is as a part of the 9th class one it is. Yes. As you know, the earth rotation is taking place. With the help of this whatever the rotation, generally the movement of the air, that one it is there. So here it is at the equator. When we see at the equator, the temperatures are more, and here the low depression areas are developed. So that is what is happening here. It is from the what are the tropic areas, whereas we receive the winds towards this side. It is means here it is generally when we see it is from the what are the tropic region, it is there from that one subtropic region to tropic region, the blow of the wind, that one it is there. As you know, at equator low pressure area will develop, and towards that side the wind will be there, and to the subtropic area to the towards the even the pole area also, because of there also what are the low lying areas will be developed. Due to that one, these whatever the westerlies will develop. So like this one here it is when the variation of the temperatures are there, due to that one these what are the low pressure areas are developed, and that one it is almost it is continue. Here it is not the thing that one it is only the one day one it is, because of the rotation and as well as the receiving of the temperature, that one it is a continue. So that is what these things are developed, and which is mainly for the movement of the whatever the ocean water, that one it is taking place because of this what are the trade winds it is. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర కుమార్ సార్. ఇప్పుడు మనకి ఏది వర్క్షీట్స్కి సంబంధించి తీసుకున్నట్లయితే, కాబట్టి పిల్లలు కానీ ఉపాధ్యాయులు కానీ ఏ రోజు లెసన్కి సంబంధించినటువంటి వర్క్షీటు అది 1 by 1 డైలీ ఒకటి పంపించడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు నేను ఒకటే కదా ఇది చేయొచ్చు అన్నటువంటి భావన కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం కొంత ఓపిక చేసుకొని మరి ఫైలు ఈ రకంగా ఉన్నప్పుడు మనం స్క్రీన్ షాట్ తీసి మనం ఒక్కొక్కటి పిల్లలకు పంపించినట్టయితే ఏమవుతుందంటే మనం అనుకున్నటువంటి లక్ష్యం ఈజీగా నెరవేరడానికి అవకాశం ఉంది. పిల్లలకు కూడా ఏమవుతుందంటే ఇది ఒకటే కదా నేను ఈజీగా కంప్లీట్ చేయొచ్చు అన్నటువంటిది కూడా వాళ్ళకి కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి సైకలాజికల్గా మనం ఏంటంటే పిల్లల యొక్క మనస్తత్వం ఎరిగి మనం వాళ్ళకి తగినటువంటి ఇన్పుట్ ఈ యొక్క వర్క్షీట్ రూపంలో అందించినట్టయితే వాళ్ళు బాగా రేపు ఎగ్జామ్లో మరి మంచి పర్ఫార్మెన్స్ చూపడానికి అవకాశం ఉంది. మన వర్క్షీట్లు కూడా ఎస్సీఆర్టీ తయారు చేసినటువంటి వర్క్షీట్స్ కూడా కంటెంట్ ఉండి మళ్ళీ మనకి ఎవాల్యుయేషన్ ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి పిల్లలకి ఈజీగా అర్థం కావడానికి అవకాశం ఉంది. మరి ఈరోజు సెషన్లో మరి విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంగా మరి వాళ్ళు క్వశ్చన్స్ అడగడం జరిగింది. నెక్స్ట్ సాటర్డే కూడా మరి ఈ యొక్క డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ ఉంటుంది. కాబట్టి మరి విద్యార్థులు మీకు వచ్చినటువంటి డౌట్స్ అన్ని కూడా నోట్ చేసి పెట్టుకోండి. మరి అందరూ కూడా మీరు ఫోన్ దగ్గర సిద్ధంగా ఉండండి. మరి మీ డౌట్స్ కూడా అన్ని అడగండి. మరి చాలా సంతోషం ఏంటంటే తెలంగాణతో పాటు ఆంధ్ర నుంచి కూడా ఫోన్లు మరి అడుగుతున్నారు. కాబట్టి మన యొక్క తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా మరి సాంఘిక శాస్త్రానికి సంబంధించి డౌట్లు అడగడం చాలా సంతోషదాయకం. మరి ఈ కార్యక్రమాన్ని మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎస్సీఆర్టీ తెలంగాణకు మరొకసారి కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.